ఆజీవిక మిషన్ చట్టము విబిజి రామ్జీ 2025 పేదల హక్కులను దెబ్బతీసేలా ఉంది. ఈ పథకం ఉంది. ఇప్పుడు అమల్లో ఉన్న మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టంలో దాదాపు 62% మహిళలు కూలీ పొందేవారు. కొత్త చట్టంలో పొందుపరిచిన పరిమిత కేటాయింపుల విధానం వల్ల పని దినాలు తగ్గిపోతాయి. దీంతో పేద కుటుంబాల్లోని మహిళలు నష్టపోతారు. మహిళా సది పేరును ఈ పథకం నుంచి తొలగించడంతో గాంధీ స్ఫూర్తిని నీరు గార్చినట్లయింది. కాబట్టి మహాత్మా గాంధీ గారి పేరును పునరుద్ధరించాల్సిందిగా ఈ సభ తీర్మానం చేస్తుంది. ఆకాంక్షలను నెరవేర్చేందుకు మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని ఈ సభ తీర్మానం ప్రవేశపెడుతుంది. అధ్యక్ష, ఈరోజు సుదీర్ఘంగా సీతక్క గారు మరియు ముగ్గురు శాసనసభ్యులు ఈ అంశం మీద మాట్లాడినటువంటి ఆవేదన మరి పేరు మార్చినందుక, లేకపోతే 125 రోజుల పని దినాలు కల్పించినందుక, లేకపోతే ఆ పెరిగిన పని దినాల భారం పడుతున్నందుక, మరి ఈ బాధ ఏందో అది చెప్తే బాగుండేది. మరి ఈ దేశంలో మరి మహిళలకు ఏమైనా తగ్గించారా, లేకుంటే దీనివల్ల ఈ ఉపాధి హామీ మార్పు వల్ల 125 రోజులు పెంచడం వల్ల ఎవరికైనా నష్టం జరిగిందా, లేకుంటే నామ్స్ ఏమన్నా చేంజెస్ జరిగినాయా? హామీ కూలీలకి మేలు చేయాలని, వారి పని దినాలు పెంచాలని, వారికి క్వాలిటీ లైఫ్ ఇవ్వాలని చెప్పేసి తీసుకొస్తే మా మీద బటన్ పడుతుందని చెప్పేసి మంత్రి గారు మాట్లాడుతున్నారంటే, అంటే రైతుల మీద, రైతు కూలీల మీద వారికి ఉన్నటువంటి ప్రేమ ఏ పార్టీతో? ఎన్నికల ముందు వీళ్ళే రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసి ఇప్పటి వరకు ఇవ్వకుండా వీళ్ళు ఈ రోజు మళ్ళీ ఉపాధి హామీ వ్యతిరేకం 25.7% ఉంటుంది. అధ్యక్ష, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది 4.86%కి పడిపోయింది. అధ్యక్ష, 4.86%కి పడిపోయిందంటే ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ ఇంకా మెరుగుపరచాలని, దానివల్ల ఉపాధి కల్పించాలని 100కు 100% అక్కడ ఉన్నటువంటి పేదరిక నిర్మూలన చేయాలనే ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తే మా మీద బడ్డను పడ్డది, భూమి నక్క మీద తాటాకు పడ్డది అంటారు. ఏంది అధ్యక్ష? అంటే మీరు పేదల పట్ల, అట్టడుగు బడుగు బలహీన వర్గాల పట్ల, మీరు వారికి ఉపాధి కల్పించడం పట్ల మీకు చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ రోజు వీళ్ళకి బాధ్యత ఉన్నదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చి వారికి పని